కాకా నమస్తే. నమస్తే. ఏం పేరు? దీపక్. దీపక్. ఏం చేస్తుంటావు? చాయ్ అమ్ముకుంటాం. ఓన్ బిజినెస్. ఓన్ బిజినెస్. వస్తే ఒకసారి 800, 700, 1000 అట్లా చెప్పలేము. కష్టపడితే దాన్ని బట్టి ఎంత తిరిగితే అంత వస్తాయి. ఎక్కడ ఉంటారు మీరు? ఇంటి మగ్దుమార్లా జయతిరుగుట. ఏ నియోజకవర్గం ఇది అన్నా? కాన్స్టెన్సీ అంటే కొత్పుల్లాపూర్. ఓకే. ఎమ్మెల్యే ఎవరు? వివేకన్న. ఎట్లుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది? బాగానే ఉంది. బాగానే ఉంది. ఓకే. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? కొంచెం బాధగా ఉంది. బాధగా ఉందా? బాగాలేదా? బాగానే ఉంది కానీ కొంచెం బాగానే ఉంది. చెప్పలేము ఇక మైక్ ముంగాల దీని ముంగాల. మేము సర్వే చేస్తున్నామే. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతా ఉంది. పాలన పరంగా ఎట్లా అనిపిస్తా ఉంది? పథకాలు 6 గ్యారెంట్లు అందుతున్నాయా లేదా అని చెప్పేసి సర్వే చేస్తున్నాం. సో పబ్లిక్ మీరు చెప్పాలి కాబట్టి సార్ అట్లా దాని గురించి అడుగుతున్నాం. ఏం లేదు, ఇక్కడ తీసి అక్కడ పెట్టడం అంటే ఇప్పుడు ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ, మగవాళ్ళ దగ్గర మళ్ళా పెంచారు. ఇప్పుడు కరెంట్ బిల్లు ఇది 200 యూనిట్ తక్కువ చేసిరు అంటే ఫ్రీ ఇచ్చిర్రు. మళ్ళీ వేరే వాళ్ళకి అయితే డబల్ పడుతుంది కరెంట్ బిల్లు. ఒకప్పుడు 200, 300 వచ్చేది కరెంట్ బిల్ ఇప్పుడు 1000, 900 అట్లా పడుతుంది. ఉంది కరెంట్ బిల్ చూపించమంటే చూపిస్తారు. మహిళలకు కూడా చాలా పథకాలు ఇచ్చిండు, 2500 అని చెప్పేసి. కళ్యాణ్ లక్ష్మి చూస్తారా ఇట్లా మాట్లాడు. ఎట్లా అనిపిస్తుందా మా కాంగ్రెస్ ప్రభుత్వం? చాలా బాగా చాలా ఇచ్చిండుగా. ఏమి ఇయ్యలే, వాడేమి ఇచ్చిండు. ఇచ్చిండని అదే బాధ బాధ. ఆయన ఏమి ఇచ్చిండు? ఆయన ఏమి ఇయ్యలే. అదేదో 2500 పథకం అని ఇచ్చిండా? ఇయ్యకనే ఇయ్యలే 2500 అడుగుతూనే ఉన్నాం. ఏముంది కుక్కలని మన బస్సులు ఎక్కితేనైతే అసలు ఘోరం తెలుసా మా బతుకు, మస్తు ఘోరం. ఫ్రీ బస్ విషయంలో మహిళలు అందరు సంతోషంగా ఉన్నారు. మళ్ళీ నాకే ఓట్లు వేస్తారు అంటున్నారు. వేస్తాం మస్తు వేస్తాం. ఎట్లుంది? కండక్టర్లు, డ్రైవర్లు, అందులో ఎక్కిన మొగోళ్ళు అందరు మమ్మల్ని తిట్టుడే. ఆపుతలేరు మమ్మల్ని, ఆడోళ్ళని చూస్తే ఆపుతలేరు. వాడు చేయి పెడితే ఆపుతాడు అని అన్నాడు. ఎవడు ఆపుతాడు? ఎవడు ఆపుతలేడు. ఈ బస్సు చూడు ఎంత ఖాళీగా వస్తుంది. ఆడు ఆపడాడు. డబ్బులు ఇచ్చి ఎక్కినప్పుడు ఎట్లుండే? మొగోళ్ళు ఏమంటారు? ఫ్రీ, ఆడోళ్ళకేమో ఫ్రీ, మొగోళ్ళకేమో పైసలు తీసుకుంటారు అని అంటే వాళ్ళకి కూడా ఫ్రీ పెట్టాను మేము. ఇంతకుముందు టికెట్ ఇచ్చి పోయినప్పుడు ఎట్లుండే? బాగుండే. మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ లో 6 గ్యారెంట్లని పథకాలు పెట్టిల్లు కదా, పెన్షన్, కళ్యాణ్ లక్ష్మి, సన్న బియ్యము, గ్యాస్, ఏమి ఇయ్యలే. మాకు రేషన్ కార్డే లేదు. మాకు ఇయ్యలేగా. చేసినాం. మేమా మద్దుల్ నగర్. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఓట్లు వస్తాయి. ఇప్పుడు మేయర్ సంబంధించిన కార్పొరేటర్ ఎలక్షన్స్ ఎవరికి వేద్దాం సార్ ఓటు? ఎట్లుంది అసలు పరిస్థితి? ఎవరికా? కేసీఆర్ కి వేస్తాం. ఎందుకా? మాకు అన్ని ఇచ్చిండు అప్పుడు. మాకా రైతు బంధు ఇచ్చిండు మంచిగా. మాకు మా బావి కాడ డామీ కట్టించిండు, వాగులా. మాకు చాలా చేసిండు అయ్యా, చాలా చేసిండు. ఆయనతోని ప్రాబ్లం లేదు. ఆయన ఏం తిన్నాడో మాకైతే తెలియదు. మరి ఎట్లా ఓడగొట్టిల్లు? మరి ఇన్ని చేసిన మనిషి ఎందుకు ఓడగొట్టిల్లు? అంత మీరే, మేమే, మీ స్టూడెంట్సే. ఉద్యోగాలు ఇయ్యలేగా మరి. ఇదేమో ఎట్ట చేసిరో. కానీ మరి ఇప్పుడు ఈయన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి ఉంటా, ప్రజలంతా నా వైపే ఉన్నారు అని చెప్పేసి అంటాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ కూడా మళ్ళీ నేనే అధికారం వస్తా అంటున్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మళ్ళీ మాదే అధికారం అంటారు. ఎట్లుంటది మరి? ఉంటది అంటే ఇప్పుడు ఆయన ఎట్ట చేసినాం, ఇప్పుడు ఈయనని కూడా కట్టేసేస్తాం. బీజేపీకి అయ్యారు ఇక తెలుసు కదా అందరికి, మీకు కూడా తెలుసుగా. ఇగో అయ్యా ఎట్టుంటే గటే పోతానే ఉంటారు. మేమైతే ఎప్పుడైనా మేము తెలంగాణ టీఆర్ఎస్కే వేసినాం. టీఆర్ఎస్కే వేసినాం, గెలవకుండా ఆయనకే వేసినాం. ఇప్పుడు మా ఊళ్ళో టీఆర్ఎస్ సర్పంచ్ గెలిచిండు మస్తు. సీతారాంపురం, కడవెండి సీతారాంపురం. ఉండొచ్చు, ఇదే టీఆర్ఎస్ ఉండొచ్చు. ఉంది కానీ అది లేదంతా.